నమస్తే అండి. ఆంధ్ర రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతా ఉంది. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయన్నమాట. మనం ఎలక్షన్స్లో పోటీ చేస్తే వైసీపీ నుంచి ఒక 175 మంది, టీడీపీ నుంచి ఒక 175 మంది నిలబడి, లేదంటే ఇతర పార్టీల దగ్గర నుంచి కూడా నిలబడి ఫైట్ చేస్తూ ఉంటారు. సో ఈసారి ఇప్పుడు పోయినసారి పొత్తుల అంటే జనసేన పార్టీ ఒక 21 స్థానాల్లో, బీజేపీ పార్టీ ఒక 10-11 స్థానాల్లో, మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది కదా కూటమిగా కలిసి. ఇక వచ్చే ఎలక్షన్స్లో ఈ స్థానాల సంఖ్య మారిపోతా ఉంది. 175 నుంచి స్థానాలు పెంచబోతున్నారన్నమాట. ఏ నియోజకవర్గాల్లో పెంచబోతా ఉన్నారు, అసలు ఏం జరగబోతా ఉంది, ఏపీలో పెరగబోతున్నటువంటి అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారి జాబితాకు సంబంధించి ఎవరికి కలిసి వచ్చింది అనే విషయాలకు సంబంధించి పూర్తిగా చూద్దాం. వీటన్నిటికి సంబంధించి చూసుకుంటే కనుక నియోజకవర్గాల పెంపు రాజకీయంగా హీట్ పెంచుతా ఉంది. లోక్సభతో సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50% పెరగబోతా ఉన్నాయి. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో బిల్లును తీసుకొచ్చేందుకు సిద్ధమైందనమాట. సో ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన ద్వారా కేంద్రం తాజా ప్రతిపాదనల మేరకు ఉన్నటువంటి 175 స్థానాలు 263కు చేరబోతా ఉన్నాయి. 175 స్థానాలు ఇప్పటి వరకు, ఇవి 263 స్థానాలకు చేరబోతా ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాలు 38కి చేరబోతా ఉన్నాయి. అయితే ఈ ప్రతిపాదన జిల్లాల వారీగా పెరిగే సీట్ల పైన ఒక అంచనా సిద్ధం చేశారు. గ్రేటర్ రాయలసీమలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో, అనంతపురంలో ప్రస్తుతం ఉన్నటువంటి 14 స్థానాలకి 21 కాబోతా ఉన్నాయి. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 14 నుంచి 21 జరగబోతున్నాయి నియోజకవర్గాలు. కడపలో 10 ఉన్నటువంటి నియోజకవర్గాలు 15 కాబోతా ఉన్నాయి. చిత్తూరులో 14 ఉన్నవి 21 కాబోతా ఉన్నాయి. నెల్లూరులో 10 నుంచి 15కు, ఇక ప్రకాశంలో 12 నుంచి 18కి. దీంతో మొత్తం ఈ రీజియన్లో ప్రస్తుతం 74 సీట్లకు 37 పెరగడం ద్వారా 111కి అయితే చేరుకున్నాయి. ఇక 2019 ఎన్నికల్లో ఈ రీజియన్లో వైసీపీ ఏకపక్షానికి సీట్లు గెలవగా 2024లో సీన్ రివర్స్ అయ్యి కూటమి అయితే మెజారిటీ దక్కించుకుంది అనమాట. సో జిల్లాల వారీగా చూసుకుంటే కనుక గుంటూరు జిల్లాలో ప్రస్తుతం వచ్చేసి సీట్లు 17 ఉన్నాయి. వీటిని 25కి తీసుకెళ్ళబోతా ఉన్నారు. ఇక కృష్ణా జిల్లాలో వచ్చేసి పునర్విభజన తర్వాత సీట్లు వచ్చేసి 24కు పెరగబోతా ఉన్నాయి. దీంతో ఈ 2 జిల్లాల్లోనే 49 స్థానాలు కాబోతా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ఆధిపత్యం కొనసాగుతోంది. వైసీపీకి పునర్విభజన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది కీలకంగా మారింది. ఇక రాష్ట్రంలో అధికారం డిసైడ్ చేసే ఉభయ గోదావరి జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి 34 స్థానాలు కాస్త 50 స్థానాలకైతే చేరుకున్నాయి. ఇక తూర్పుగోదావరిలో ప్రస్తుతం 19 ఉండగా అవి 28కి పెరగబోతా ఉన్నాయి. అదేవిధంగా పశ్చిమ గోదావరిలో 15 స్థానాలు కాస్త 22కు మారతాయి. ఇక్కడ పవన్తో సహా కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ జిల్లాల్లో సామాజిక సమీకరణాలు, నియోజకవర్గ పెంపు, అధికారం డిసైడ్ చేయడంలో కీలకంగా మారబోతా ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్ర విశాఖలో 15 నుంచి 23, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుతం 9 స్థానాలకి, విజయనగరం ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి 9 స్థానాలకు 15, శ్రీకాకుళంలోనూ 15 సీట్లు పెరగడం ద్వారా మొత్తం 34 స్థానాలకు గాను 53కి చేరబోతా ఉన్నాయి. దీంతో అధికారంలోకి రావడానికి మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి ఇప్పటి వరకు 78, 88 అంత ఉంది మొత్తానికి. సో ఈ మ్యాజిక్ ఫిగర్ కాస్త ఇప్పుడు 132 స్థానాలు కాబోతా ఉందన్నమాట. ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 26 స్థానాలు రావాల్సి ఉంటుంది. మంత్రివర్గ సభ్యుల సంఖ్య 39 వరకు ఉండే అవకాశం ఉంటుంది. దీంతో నియోజకవర్గాల పునర్విభజన ద్వారా కూటమి వర్సెస్ వైసీపీ మధ్య ఎవరికి ఏ మేరకు కలిసి వస్తుందనే అంచనాలు అయితే మొదలయ్యాయి. సో ఇప్పటి వరకు నియోజకవర్గాల వారీగా 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాబో రోజుల్లో 263 మంది ఎమ్మెల్యేలు మన రాష్ట్రం మొత్తం కూడా అవ్వబోతా ఉన్నారనమాట. ఇది లెక్కలు ఏ నియోజకవర్గాలకు సంబంధించి ఏం కథ అనేది. ఇక ముక్కలు అయిన తర్వాత ఏ ప్లేసు, ఏ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు, ఏంటి కథ అనేది మళ్ళీ భవిష్యత్తులో మనం చూద్దాం.